దాని మొగుడు సత్యాతో వాడే నా రైట్ హ్యాండ్ అంటూ రాసుకుని పూసుకుని తిరగడం లేదు. ఎలా ఉండగలుగుతున్నావన్నయ్యా? రాజకీయాల్లోకి వచ్చాక అలవాటైపోయిందమ్మా. అసలు ఈ రాజకీయమే అన్నిటినీ నేర్పిస్తుందమ్మా. సత్య వచ్చి ఆ ఎస్ఐ మైసమ్మని మీరే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించారా అని అడగలేదు. అవును. నేనేమన్నాను? నేను తీసుకురాలేదు సత్య, నాకే అవసరం అన్నాను. కానీ దాని వెనకున్న అసలు నిజమేంటో తెలుసా? ఆ ఎస్ఐ మైసమ్మని ఇక్కడికి తీసుకొచ్చిందే నేను. ఎస్, అందుకే ఆ ఎస్ఐ మంజుని టార్చర్ పెడుతుంది, దాని వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది. నమస్తే సార్. నమస్తే మైసమ్మ. సార్ రమ్మన్నారు? అవును, రమ్మన్నాను. స్టేషన్ సంగతులేంటి? ఆ మంజును మాత్రం వదలద్దు. దానికి చెక్ పెట్టడానికే, ఒక ఆయుధంలో వాడుకోవడానికే నిన్నిక్కడికి రప్పించాను. ఆ మంజు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నానని అక్కడి నుంచి పారిపోయేలా చేయాలి. ఆ కార్ ఇన్సిడెంట్ జరిగాక ఇన్వెస్టిగేషన్ కోసం ఆ మంజుకి బదులు నేనే క్లబ్ కి వెళ్ళొస్తానని చెప్పాను. కానీ ఆ సిఐఏ మంజుని పంపించాడు. సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. రేపటి నుంచి దానికి టార్చర్ అంటే ఏంటో చూపించాలి. చూపిస్తాను సార్. చూడమ్మా రాజేశ్వరి, నీ పగంతా తన ద్వారా తీరుతుంది. నేను వెళ్ళొస్తాను సార్. అక్క, మీ వెహికల్ వస్తుంది, ఆపనా? వద్దు ప్రవళిక, మన పర్సనల్ అవసరాలకు మా డిపార్ట్మెంట్ వెహికల్ని వాడుకోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా సిఐ గారు విశ్చే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా చెల్లి సార్. ఓకే, అవును, ఎక్కడికి బయలుదేరారు? తనని ఇన్స్టిట్యూట్ వరకు పంపించొద్దామని వెళ్తున్నాను సార్. నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. ఏం పర్లేదు మంజు, నా వెహికల్లో వెళ్దాం రండి. మా అక్క మీ డిపార్ట్మెంట్ వెహికల్ ని యూజ్ చేసుకోదంట సార్, తనే చెప్పింది. ప్రవళిక, అది కాదు సార్, అంటే డిపార్ట్మెంట్ కోసం వాడేది కదా అని. నువ్వన్న మాట చాలా విలువైన మాట మంజు, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్స్టిట్యూట్కి తను వెళ్ళాలి అంటే నేను నీకు లిఫ్ట్ ఇస్తే సర్వీస్ చేసినట్టు అవుతుంది, కానీ మీరు వెహికల్ని వాడుకున్నట్టు అవ్వదు. కొద్దిసేపు నీ ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టు. నీ పేరేంటమ్మా? ప్రవళిక సార్. ఓకే ప్రవళిక, నేను డ్రాప్ చేస్తాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకే ప్రాబ్లం లేదు సార్. సార్, మీకేదో అనవసరంగా శ్రమించినట్టు అవుతుందని మా అక్క ఫీల్ అవుతుంది. ఇందులో శ్రమేముంది? నాకు చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, మా అక్క ఇప్పుడు మీ గురించి చెప్తుంది తెలుసా? ఏం చెప్తూ ఉంటుంది? సిన్సియారిటీకి చిరునామా మీరే అంట సార్. అంత పెద్ద బిరుదిచ్చిందా? సరే, మీకు లేట్ అవుతుంది, వెళ్దాం పద. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను స్కూటీ పార్క్ చేసి వస్తాను.
పద. నువ్వు స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేయి, వేరే వాటి మీద అసలు దృష్టి పెట్టకు. అలాగే అక్క. బాయ్. బాయ్ సార్. రేయ్, ప్రవళిక వాళ్ళ అక్కయ్య మంజురా చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రా. ఆ మేడం చాలా స్ట్రిక్ట్ అని నాకు తెలుసురా. రే విజయ్, నువ్వు ఎవరినైనా లవ్ చేయి, పోలీసోడి ఇంట్లో ఆడపిల్లని మాత్రం లవ్ చేయకురా. ఏ ఇడియట్లో రవితేజ కమిషనర్ కూతుర్ని లవ్ చేయలేదా? అన్ని రిస్కుల తర్వాత వాళ్ళ కథ సుఖాంతమైంది. అయినా నీకెందుకురా అంత రిస్కు? అరే రిస్క్ ఉన్నప్పుడే కదరా లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటుంది. సరేలే, నేను చూసుకుంటాను. హాయ్, ఐమాక్స్లో ఈరోజు 2 టికెట్లు బుక్ చేశాను. సారీ విజయ్, మనం నిన్న సినిమాకి వెళ్ళినట్టు మా అక్క పసిగట్టింది. ఈ రోజు నేను రాను బాబు. లేదు, ఈరోజు మనం సినిమాకి వెళ్ళినట్టు ఎవ్వరూ కనుక్కోలేరు. మా అక్కకు నిన్న నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదన్న విషయం తెలిసింది. ఆమె ఎప్పుడో ఒకప్పుడు సడన్గా ఇన్స్టిట్యూట్కి వచ్చిందనుకో, దొరికిపోతాం. నన్ను సినిమాకి పిలవద్దు విజయ్. మనం సీక్రెట్స్ మెయింటైన్ చేద్దాం ప్రవళిక. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ అక్క వచ్చేది రాంది నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. అయినా సరే నేను రాను విజయ్. ఏయ్ ప్రవళిక, నిన్ను ఎలా సినిమాకి తీసుకెళ్లాలో నాకు తెలుసు డియర్. అమ్మా అన్నపూర్ణ, ఆ ఫ్రై కర్రీస్ కూడా పెట్టుకోమ్మా, చాలా బాగుంటాయి. అన్నపూర్ణ వచ్చిందే అన్నం తినడానికి కదా. తినడానికి వచ్చిన మనిషిని పట్టుకుని అదేసుకో ఇదేసుకో అంటే మీ ఉద్దేశం ఏంటండి? అన్నం తినద్దనా? అన్నపూర్ణని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఏ విషయంలోనూ అస్సలు మొహమాట పడదు, బాగానే లాగించేస్తుంది. తిండి దగ్గర సిగ్గుపడ్డమే లేదు. ముందు కొంచెం చట్నీ వేసుకుంటుంది, తర్వాత కొంచెం కర్రీస్ వేసుకుంటుంది. సాంబారు, రసం, పెరుగు, పంచభక్ష పరమాన్నం ఇక్కడ కాబట్టి దొరుకుతుంది. ఇంకెక్కడ దొరుకుతుంది తనకి? ఏమంటావు అన్నపూర్ణ? పెట్టుకో, నీకు కావాల్సిందంతా పెట్టుకో. అవును, అన్నట్టు మర్చిపోయానండి, బియ్యం నిండుకున్నాయి. అన్నపూర్ణ వాళ్ళ చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ. ఓ, పెద్ద బిడ్డకి ఇక్కడ తినేందుకు లైసెన్స్ ఉందిలే. ఈ మధ్య బియ్యం బాగానే ఖర్చవుతున్నాయి.